ఇమాజినేషన్ అండ్ విజువలైజేషన్. ఇప్పుడు ఇమాజినేషన్ అండ్ విజువలైజేషన్ ఆర్ ద టూ ఎలిమెంట్స్ ఆఫ్ ది మైండ్. మీరు గమనించండి, ఇమాజినేషన్ అంటే అర్థం ఏంటంటే ఏదైతే మనము ప్రజెంట్ మీరు చూడండి, గోడని చూడండి, ఏదైతే ఉన్నదాన్ని మనం ఊహించుకుంటామో అది ఇమాజినేషన్. ఇప్పుడు గోడ తెల్లగా ఉంది, నేను ఇంకో కలర్ ఊహించుకున్నాను, దాన్ని ఇమాజినేషన్ అంటాం. ఇప్పుడు విజువలైజేషన్ అంటే అర్థం ఏంటంటే ఏదైతే కంటికి కనిపించని దాన్ని నువ్వు క్లియర్గా చూడగలుగుతున్నావో దాన్ని ఇమాజినేషన్ అంటాం. అంటే వెరీ సింపుల్. నేనేం చెప్తానంటే వన్ హూ విజువలైజెస్ ఇన్విజిబుల్ థింగ్స్ క్యాన్ డూ ఇంపాసిబుల్ థింగ్స్. ఎవరైతే కంటికి కనిపించిన దాన్ని క్లియర్గా మైండ్ ద్వారా చూడగలుగుతున్నాడో అతను ఎంతటి అసాధ్యమైందైనా సరే అతను చేయగలడు అని అర్థం. ఇప్పుడు మీరు చూడండి, ఆల్మోస్ట్ వరల్డ్ ఫేమస్ స్పోర్ట్స్ మెన్ వాళ్ళంతా ఏం చేస్తారో తెలుసా? దే ఆర్ ది గ్రేట్ విజువలైజర్స్. బిఫోర్ దే ఆర్ గోయింగ్ టు ప్లే ఇన్ ది గ్రౌండ్, వాళ్ళు ఆట ఆడడానికి ముందు వాళ్ళు ఏం చేస్తారంటే ఒక దగ్గర కూర్చొని కళ్ళు మూసుకొని మైండ్లో వాళ్ళు గ్రౌండ్కి వెళ్ళినట్టుగా, వీళ్ళు ఆపోజిట్గా ఎవరైతే ఆడుతున్నారో వాళ్ళని వీళ్ళని క్లియర్గా మైండ్లో చూసి ఆ తర్వాత ఇతను వాళ్ళ మీద గెలుపు సాధించినట్టుగా అక్కడ ప్రోగ్రామ్ అయిపోయిన తర్వాత ఒక అవార్డు తీసుకున్నట్టుగా ఆ పిక్చరైజేషన్ అంతా కూడా అతను మైండ్లో క్లియర్గా చూసిన తర్వాతే అతను గ్రౌండ్కి వెళ్తాడు. దీన్ని మనం ఏమంటామంటే విజువలైజేషన్ అంటాం. దాన్నే నేను ఇంగ్లీష్లో ఏం చెప్పానంటే వన్ హూ విజువలైజెస్ ఇన్విజిబుల్ థింగ్స్ క్యాన్ డూ ఇంపాసిబుల్ థింగ్స్. ఇంకా నేను సింపుల్ విషయం చెప్తా. ఇప్పుడు మీరు ఒక ఇల్లు కట్టాలనుకున్నారు. ఇల్లు కట్టాలనుకున్నప్పుడు ఆ ఇల్లు అక్కడ ఉందా? లేదు. నువ్వు ఇంటిని క్లియర్గా నీ మైండ్లో నువ్వు చూడగలుగుతున్నావా? లోపల ఫర్నిచర్ కానీ, ఎన్ని ఫ్లోర్సు, ఈవెన్ పెయింటింగు, ఈవెన్ ఫ్లోరింగు, లోపల రూమ్స్, ఫర్నిచర్, ఎన్ని రూములు మొత్తము క్లియర్గా చూడగలుగుతున్నావా? నీ మైండ్కి ఆ పిక్చర్ని క్లియర్గా చూపించగలుగుతున్నావా? ఒకరోజు అది ఎంతటి అసాధ్యమైందైనా సరే ఒకరోజు అది నీదే. దాన్నే ఏమంటామంటే వన్ హూ విజువలైజెస్ ఇన్విజిబుల్ థింగ్స్, కంటికి కనిపించలేదు, వన్ హూ విజువలైజెస్ ఇన్విజిబుల్ థింగ్స్ క్యాన్ డూ ఇంపాసిబుల్ థింగ్స్. అందువల్ల మోస్ట్ ఆఫ్ ది టైం మనం ఏంటంటే విజువలైజేషన్ అనేది చాలా పవర్ఫుల్. అది ఎప్పుడైతే మనకి కావాల్సింది లైఫ్లో మనం విజువలైజ్ చేస్తామో అది ఒక రోజు ఎంత క్లియర్గా నువ్వు మైండ్కి చూపిస్తావో, అంత క్లారిటీ నువ్వు ఎప్పుడైతే ఇస్తావో అది ఒకరోజు నీ లైఫ్లోకి వచ్చి తీరుతుంది. ఇది నేను చెప్పేది కాదు, ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన వాళ్ళందరూ కూడా ఫాలో అయ్యే టెక్నిక్ ఏంటంటే విజువలైజేషన్.